సార్ ఇంకొకటి, మీరు ఇంతకుముందు ఫ్రూట్ కవర్ గురించి మాట్లాడినట్టు, అంటే అది ఫ్రూట్ కవర్ను ఏ టైంలో, అంటే ఏ దశలో మనం ఫ్రూట్ కవర్ను వాటికి తొలగించాలి? అంటే మనం చెప్పేది ఏంటంటే నిమ్మకాయ సైజ్, అంటే ఆల్మోస్ట్ గోలీ నిమ్మకాయ సైజులో మనం కట్టుకున్నట్టయితే బాగుంటుందండి. దీంట్లో అంటే మనకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి ఇందులో. అంటే మనకి ఏంటంటే ఇది చేయడం వల్ల మాత్రం మనం రెండింటిని మనకంటే ఈ త్రిప్స్ అనే పురుగు, అంటే గోకుడు పురుగు ఉంటుంది చూడండి, కాయలమైనటువంటి గోకుడు పురుగును, అదే కాకుండా కూడా ఈ ఫ్రూట్ ఫ్లైని, ఇవన్నిటిని కూడా మనం తప్పించుకున్నట్టు అవకాశం ఉంది. కానీ ఏమంటే కలర్ చాలా బాగానే వస్తుంది, కానీ స్వీట్నెస్ రావడం అంటే ఏంటంటే మనకి ఏమవుతుందంటే ఫ్రూట్ మెచ్యూరిటీకి నార్మల్గా ఏమవుతుందంటే హీట్ యూనిట్స్ కావాలండి. అంటే మనకి దానికి తగ్గిపోతుందా, దాని సర్జరీ వస్తుంది. కానీ మనకి ఏంటంటే ఈ ఫ్రూట్ కవర్స్ కట్టుకోవడం వల్ల మాత్రం మనకి ఈ చీడపీడల సమస్యను మాత్రం చాలా నివారించుకునేటట్టు అవకాశం ఉందండి. కానీ కొంతమంది రైతులు అంటే అది కట్టడం వల్ల, కవర్ పెట్టడం వల్ల ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం ఉందంట. ఉంటుందండి. కలర్ మాత్రం చాలా బాగుంటుందండి. కలర్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది, చూడగానే అట్రాక్టివ్ చాలా ఉంటుంది. కానీ మాత్రం కొద్దిగా తిన్నప్పుడు మాత్రం స్వీట్నెస్ కొద్దిగా, అంటే చాలామంది వినియోగదారులు చెప్తున్నారు కొద్దిగా స్వీట్నెస్ లేదు సార్, అంత అంటే స్వీట్నెస్ లేదని చెప్పడం జరుగుతుందండి కొంచెం.